అందరికి నమస్తే అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాకముందు, సీఎం కాకముందు 2019కి ముందు అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను, తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడి నుంచి అమరావతి ఎక్కడికి షిఫ్ట్ కాదు అని అందరికీ భరోసా ఇచ్చి సీఎం అయిన విషయం మనందరికీ విదితమే. అయితే ఎప్పుడైతే సీఎం అయినాడో వైజాగ్లో విశాఖపట్నం పరిధిలో అక్కడ A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వీళ్ళందరి యొక్క వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ బలగాలు చూసుకొని వైజాగ్లో కూడా రాజధాని పెట్టాలనుకున్నాడు. అదేవిధంగా వైజాగ్లో కూడా రాజధాని పెడితే మళ్ళీ ఇక్కడ కర్నూలు నుంచి ఇటు సైడ్ రాయలసీమ నుంచి ఆపోజిషన్ ఎక్కువైపోతుంది అని చెప్పి మసిబూసి మారేడుగా చేద్దామని చెప్పి 3 రాజధానులు అనే మాటతో ముందుకు వచ్చాడు. ఎందుకంటే వైజాగ్లో రాజధాని అనే పేరు చెప్పి ముందుగానే ఆడ భూములు ఎక్కువ కొనేసి దాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముకుందాము అనే యాంగిల్లో వైజాగ్లో కూడా రాజధాని అనే రూట్లో ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అందరికీ విదితమే. అయితే వైజాగ్ని ఆర్థిక రాజధానిగా, పరిపాలనా రాజధానిగా అమరావతి, అదేవిధంగా న్యాయ కార్యకలాపాలు జరుపుకునేదానికి న్యాయ రాజధానిగా కర్నూలు అని 3 రాజధానులు అనే మాట చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే వైజాగ్ అనే దాన్ని ముఖ్యంగా రాజధానిగా చూడాల్సినటువంటి వైజాగ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క కుప్పి గంతులు చూసి తూ అని ఊస్తే 4 జిల్లాలకు అవతల పోయి వండాడు. ఒక్క సీటు కూడా ఓపెన్ కాల. ఆ యొక్క వైజాగ్ విశాఖపట్నం ఆ పరిధిలో విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఇటు సైడ్ ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే కోటాలో ఒక్క సీటు కూడా ఓపెన్ కాల. అయితే ఈ విషయాలన్నీ ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, గతంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు వాళ్ళు చెప్పిన ఏదైతే మాట కర్నూలుని న్యాయ రాజధానిగా ఉంటుంది అని ఏ మాట అయితే చెప్పారో ఆ మాట అయితే నిలబెట్టుకోవడం జరిగింది. గతంలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవడం జరిగింది. దానిపైన ప్రతి పత్రికలోనూ ఇవాళ ప్రధాన శీర్షికలో వచ్చినది. గతంలో వాళ్ళు ఏదైతే మాట చెప్పినారో అదొకసారి వినే ప్రయత్నం చేద్దాం. కర్నూలుకి బెంచ్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇప్పుడు నేషనల్ లా కాలేజ్ విషయం కూడా ప్రస్తావించారు పెద్దలు. బెంచ్ ఉంది, కాలేజ్ కూడా కర్నూలులో ఉండాలనేది ఆనాడు బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, కర్నూలు తీసుకొచ్చారు. అదే కాలేజ్ ని ఇప్పుడు అమరావతికి తరలించింది ఎవరంటే జగన్. సరే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా అన్ని కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిధులు కేటాయిస్తాం. యుద్ధ ప్రాతిపదికంగా మొదటి 3 సంవత్సరాల్లోనే ఆ కోర్ట్స్ కూడా కట్టే కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇది నారా లోకేష్ గారు యువకాలంలో చేసిన వ్యాఖ్యలు. అయితే సీఎం అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా బాబు గారు ఏదైతే మాట చెప్పారో అది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాము. హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్ లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఈ వ్యాఖ్యలు బాబు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం అంటూ జరిగింది సీఎం అయిన తర్వాత. అయితే మనం చూస్తే మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి వైఎస్ ఫ్యామిలీ ఏదైతే ఉండాదో వాళ్ళు మాట ఇవ్వడము, మాట మార్చడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నేను కీలకంగా ఎందుకు చెప్తున్నానంటే, బాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో అది పేపర్ రూపంలోనూ, అంటే ఒక 2 ప్రధాన అధికారుల మధ్య కర్నూలుకి ఇవి వస్తున్నాయని చెప్పి కొన్ని ఇంబెడ్ చేయడం జరిగింది. అవి ఏవేవి వస్తున్నాయి, అవి కార్యరూపం ఏ విధంగా దాల్చుతున్నాయి అనేది ఒకసారి పేపర్లో వచ్చిన విషయం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. కర్నూలుకు బెంచ్ అంట, వేగంగా పడుతున్న అడుగులు, భవనాల పరిశీలన చకచక, ప్రాధాన్యాల వారీగా జాబితా తయారీ, అత్యవసరంగా నివేదిక పంపాలన్న హైకోర్టు రిజిస్టర్ ఆదేశాలతో కదలిక, తాత్కాలిక భవనాలు శాశ్వత నిర్మాణాలకు భూమి కోసం వేట, త్వరలోనే వివరాలు హైకోర్టుకు నివేదిక, 3 ముక్కలాటతో జగన్ మోసం, కూటమి రాగానే బెంచ్పై తీర్మానం, ప్రక్రియ ప్రారంభానికి హైకోర్టు సూచన. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు ఏదైతే చెప్పారో కర్నూలు న్యాయ రాజధానిగా వెలుగొందుతుంది అని, దానికైతే ప్రధాన అడుగు పడిందని అయితే చెప్పొచ్చు. నారా లోకేష్ గారు చెప్పినట్టు ఇంకా 2 నుంచి 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అక్కడ హైకోర్టు ఏర్పడి అక్కడి నుంచి కార్యకలాపాలన్నీ మొదలవుతాయని మనకు అర్థమవుతుంది. కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మొత్తం 15 మంది హైకోర్టు న్యాయమూర్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కోర్టు కాంప్లెక్స్, కోర్టు గదులు, సిబ్బంది గదులు, అడ్వకేట్లకు వసతి, న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందికి నివాస సౌకర్యం, ఇతర సౌకర్యాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని పి రంజిత్ భాషా IAS అనే ఆయన సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కర్నూలు ఆయనకి లేఖ రాయడం జరిగింది. అది గవర్నమెంట్ పరంగా దాని ఆమోదం తెలపడం కూడా జరిగింది. ఇదండి ముఖ్యమైన విషయం. ఇవాళ మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.